హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం టీ టీ పెట్టుకుంటున్నాము. అంటే టీ చూపించడానికనే వీడియో చేయట్లేదు, కానీ మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, నాకు 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీలో చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను సపోర్ట్ చేసినందుకు, మీ కామెంట్స్ని లైక్స్ని ఇచ్చినందుకు, అలానే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఇలానే వీడియోస్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు, చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లైక్ చేయండి. అలానే ఒకవేళ నేను ఇంకా వీడియోస్ ఎలా చేస్తే బాగుంటుందో, ఏం రెసిపీస్ పెడితే బాగుంటుందో కామెంట్లో మీ సలహాలని నాకు తెలియజేయండి. నేను ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడైతే టీ చూడండి. మీలో ఎంతమంది టీ తాగుతారు? ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఎవరెవరికి టీ తాగడం అంటే ఇష్టం ఫ్రెండ్స్? కొంతమందికి ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా టీ ఖచ్చితంగా ఉండాల్సిందే. కొంతమందికి ఏదో అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు. ఏదేమైనా రోజుకి 1-2 సార్లు తాగితే ఏం కాదు. టీ వల్ల కొంచెం రిలాక్సింగ్ కూడా ఉంటుంది. అల్లం టీ అని, బెల్లం టీ అని, ఇలాచీ టీ, మసాలా టీ, చాలా రకాల టీలు ట్రై చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. మీరు ఏ టీని ట్రై చేస్తారు, ఏ టీ తాగుతారో కామెంట్లో చెప్పండి. మేమైతే ఇప్పుడు నార్మల్ టీ తాగుతున్నాము. ఆల్రెడీ టీలో టీ పొడి వేసాను, మరుగుతుంది. కాస్త షుగర్ యాడ్ చేస్తున్నాను. టీలోకి మీరు ఎప్పుడైనా చపాతీ తిన్నారా? టీలో చపాతీ చాలా బాగుంటుంది. అలానే ఇంకా టీలోకి కారపూస, తర్వాత రస్కులు, బిస్కెట్స్ ఇలా తింటూ ఉంటారా ఫ్రెండ్స్? మేమైతే టీలో చపాతీ ఇష్టంగా తింటాం. అలానే టీలో కారపూస కూడా చాలా బాగుంటుంది. ఇంకా దోశను కూడా ట్రై చేయండి, దోశ కూడా బాగుంటుంది. మీరు ఇంకా టీలో ఏమేమి పెట్టుకొని డిప్ చేసుకొని తింటారో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మీ అందరి కోసం అయితే వేడివేడిగా టీ రెడీ అయిపోయింది. పదండి, టీ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, టీ మీకోసమే, తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.